టైం అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటి? సరే కాల్ చేద్దాం. ఏ ఇంకా రాలేదేంట్రా? టైం అవుతుంది. లే, నీ వాయిస్ కట్ అవుతుంది, వినిపిస్తుందా? బా కట్ చేసేరేంటి? సిగ్నల్ కూడా లేదే. ఒక్కటే అడుగుతున్నా, సమాధానం కూడా ఒక్కటే చెప్పాలి. ఎవడు పంపించాడు? చెప్పరా, ఎవడు పంపించాడు? వాడికి తెలియకుండా తెచ్చి చాలా పెద్ద తప్పు చేశారా. నువ్వేం భయపడకరా, మొత్తం సెట్ చేసా. కాలేజ్ మొత్తం వాడి కంట్రోల్లో ఉంటే నువ్వేం సెట్ చేశారా? మా కాలేజీలో ఏ తప్పు జరిగినా అది నా కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే నేను మా కాలేజ్ స్టూడెంట్స్కి లీడర్ని. కానీ ఏదైనా ఎంతైనా కాలేజీలో ఉన్నంత వరకే. ఒక్కసారి కాలేజ్ నుండి రిలీవ్ అయి బయటకు వచ్చేసానో ఇది నా పరిస్థితి. చూసుకోరా, అలా చూస్తూ ఉండు. 24 గంటలు ఫోన్ చూస్తూనే ఉండు. న్యూస్ నాన్న. ఆ న్యూస్ నాన్ సెన్స్ మరి మాకు తెలియదు. మరి నేనా? లేకపోతే నేనా? బీటెక్ అయ్యి 3 నెలలు అయ్యింది, ఇంట్లో అలా పడి ఉంటావు. పోనీ కోచింగ్ వెళ్ళరా అని అడిగితేనేమో నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అని అంటావు. మరి ఏం చేస్తావు నువ్వు? ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాను నాన్న. గొప్ప ఉద్ధరించావులే. Good morning, Arya. Do you know C language? తెలుసు సార్. How can I define a string? అప్పుడెప్పుడో ఫస్ట్ సెమ్లో చదివాను. ఇప్పుడు అడిగితే ఎలా సార్? మరి తెలుసన్నా? తెలుసు సార్, కానీ గుర్తులేదు సార్. అంటే నాన్న అలా అయిపోయింది. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఒరే, నువ్వు ఆ తక్కువ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడద్దురా. మొన్న నువ్వు ఇలా మాట్లాడే ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూని కూడా పోయింది కదరా. Good morning, Arya. గుడ్ మార్నింగ్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వాట్? నథింగ్. సిగ్నల్ ఈజ్ పూర్, సో నథింగ్. You poor English. ఎస్ సార్. సక్సెస్కి పేషెన్స్ కావాలి నాన్న. జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నువ్వు చేసిన బీటెక్కే వాల్యూ లేదు, కానీ ఫిలాసఫీలు మాత్రం పిహెచ్డి రేంజ్లో చెప్తున్నావు కదరా. నాకు అప్పట్లో పెళ్లి కాలేదురా. నువ్వు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపిస్తుంటే తెచ్చి పెంచుకున్నా, ఏదో ఉద్ధరిస్తావేమోనని. తెరా చూస్తే నీకే దిక్కులేదు, ఇంక నన్నే ఉద్ధరిస్తావు. పోయి వెళ్ళని జాబ్ తెచ్చుకోరా, అలా దొబ్బి తిన్నాం కాదు. నేను పోతా. అరే, వచ్చేటప్పుడు ఒక వెజ్ బిర్యానీ తారా. నాన్న, నువ్వు నాన్ వెజ్ ఎందుకు తిను? నాకు పైల్స్రా. ఓ షెట్. హాయ్ సూర్య. హాయ్ రా. ఎలా ఉందిరా లైఫ్? నేను చేసిన తప్పుకి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా. ఇప్పుడు బయటకు వచ్చా. అన్నీ సెట్ అవుతాయి అనుకున్నా, కానీ ఈ సొసైటీ నాకు వాల్యూ ఇవ్వదు. రే,
బయట వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకురా? లేదురా, ఇంటోళ్ళు చుట్టాలు అందరూ అలా మొహం తిప్పేసుకుంటున్నారా. అంతా సెట్ అవుతుందిలేరా. నా విషయం వదిలేసే, నీ సంగతి ఏంట్రా? బీటెక్లో ఏం చేసానో తెలియట్లే. క్రెడిట్స్ బాగానే ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, కానీ కాన్ఫిడెన్సే లేదు. ఆఖరికి మా నాన్న కూడా నాకు జాబ్ లేకపోయేసరికి నువ్వు నా సొంత కొడుకు కాదు, రోడ్డు మీద దొరికావు అంటున్నాడు. హో, మరి జాబ్స్ ఏం ట్రై చేయట్లేదా? ఏం జాబ్స్ రా, నా దగ్గర తినడానికి పైసా లేదు. అలాంటిది 5 లక్షలు కట్టు, జాబు పట్టు, లైఫ్ సెట్ అంటున్నారు. పోనీ కట్టాక ఏమైనా ఉందా అంటే మనం కట్టిన డబ్బుల్లో సగం మనకే జీతంగా ఇచ్చి కొంతకాలం తర్వాత బయటకు తోసేస్తున్నారు. అయితే నువ్వు కట్టిన డబ్బులు సగం వాళ్ళు కొట్టేస్తున్నారనమాట. అంతేగా, ముందు డబ్బు అంటారు, తర్వాత స్కిల్ అంటారు, తర్వాత నువ్వెవరో అంటారు. అయితేలే, అన్నీ సెట్ అవుతాయిలే. సరే కానీ బిర్యానీ తిందాం పద. ఇప్పుడే కదరా డబ్బులు లేవన్నావు. నీ దగ్గర ఉన్నాయి కదేటే. ఏట రే ఆర్య, ఇంటర్వ్యూ ఏమైందిరా? ఇక్కడ పెద్ద లైనే ఉందిరా. గుడిలో ప్రసాదం కోసం లైన్ కట్టినట్టు కట్టారు. ఎంతమందిలో జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. నేను ఇంటికి వచ్చేస్తారా? రే వద్దురా, ట్రై చెయ్యు, వస్తుందేమో. సర్లే, ట్రై చేద్దాం. ఏమైందిరా జాబ్? హెచ్ఆర్ ఒక్కటే అడిగాడురా. ఏంట్రా? ఇంటర్వ్యూకి లేట్గా వచ్చినోడివి రేపు జాబ్లో జాయిన్ అయ్యాక ఎలా ఉంటావో అని నన్ను రిజెక్ట్ చేశాడు రా. రే, నీకు చిన్న చిన్న శాలరీ ఉన్న జాబులు రాలేదంటే ఏదో ఒక పెద్ద శాలరీ ఉన్న జాబ్ వస్తుందని అర్థం. వెయిట్ చే, వస్తాయి. మనకెవడరా జాబ్ ఇస్తాడు? వర్మ మట్టుగా ఇద్దరు చెప్తారా? ఏంటి నీరజ్, ఎలా జరుగుతుంది బిజినెస్? ఒరిస్సా నుంచి ఆంధ్రకి సరుకు బాగానే తెచ్చాం, కొనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమైంది నీరజ్? సరుకు బయట తీసుకోవడానికి మన క్లయింట్స్ రిస్క్ చేయలేరంట. అయితే ఇంటి దగ్గరికి వెళ్ళివ్వాలా? ఎగ్జాక్ట్లీ వర్మ, డోర్ డెలివరీ చేయాలి. దానికి వారు డబుల్ పేమెంట్ ఇస్తారు. బాగుంది నీరజ్, బాగుండదు. లేట్ ఎందుకు చేసే? వర్మ, డోర్ డెలివరీ అంత ఈజీ కాదు, దానికి చాలా మంది కావాలి. ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? ఇప్పుడున్న క్లయింట్స్కి ఒక 10 నుంచి 20 మంది కావాలి. 50 మందిని తెప్పిస్తా, సరిపోతుందా? కానీ ఒక పని చేయాలి. చెప్పు, అయితే చేసేద్దాం. బయట ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు. జాబ్ కోసం వెతికి ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉన్న స్టేజ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకురా. మనం చేస్తుంది ఇల్లీగల్ బిజినెస్, అలాంటి పని చేస్తారని ఎలా అనుకున్నావు? ఎస్, నీకు జేడీ తెలుసుగా, సత్యం సుందరం కాలేజ్ స్టూడెంట్స్ లీడర్. ఇప్పుడు కాలేజీకి రిలీవ్ అయ్యి బయట తిరుగుతున్నాడు. వాడిని ఒప్పిస్తే చాలు, వాడే కొంతమందిని తీసుకొస్తాడు. వాడు ఒప్పుకోడు వర్మ. ఒప్పించాలి నీరజ్, ఒప్పించాలి. అయినా వాడే ఎందుకు? వాడు లీడర్, వాడు చెప్తే వస్తారు. ఒకవేళ ఒప్పుకోకపోతే? నా స్టైల్లో ఒప్పిస్తా. వర్మ, మొత్తం తెలుసు నాకు. ఓకే జేడి, నువ్వు తీసుకొచ్చే ప్రతి ఒక్కరూ మనం చెప్పేది వినాలి. జేడి, మేం చెప్పేది కూడా నువ్వు ప్రతిదీ వినాలి. నీరజ్, అందరిలో నేను కూడా జాబ్ లేకపోతే ఏ పనైనా చేస్తాను అనుకుంటున్నావా? నా రేంజ్కి ఈ డిమాండ్ సెట్ అయింది కాబట్టి చేస్తున్నా. నీరజ్, నీ దృష్టిలో రూపాయి వాల్యూ ఎంత ఉంటుందో చెప్పు. రూపాయి వాల్యూ ఎంత ఉంటుంది? రూపాయే కదా. నా దృష్టిలో రూపాయికి వాల్యూ 1,00,000తో సమానం. మన బిజినెస్లో రూపాయి పెట్టుబడికి 1,00,000 వరకు లాభం తెప్పిస్తా. మనకి ఎలాంటి కరెక్ట్ నీరజ్? ఎలాంటి కరెక్ట్? ఎంత కావాలి జేడి? నెలకి
ఒక 2 లక్షలు. ఈ దృష్టిలో రూపాయికి వాల్యూ 1,00,000 అయితే మరి నా దృష్టిలో ఎంత ఉంటుందో తెలియదా జేడి? 10 లక్షలు ఇస్తా, తీసుకో. వర్మ, నేను ఒప్పుకోవడానికి ఈజీగా ఆ ఆర్య కూడా ఒప్పుకోడు. సో డ్రగ్స్ అని చెప్పకండి. మిల్క్ పౌడర్, మల్టీవిటమిన్ మిల్క్ పౌడర్ అని చెప్పి ఒప్పించండి. ఇలా వస్తా మరి. ఓకే, వర్మ వాడికి 10 లక్షలు అవసరమా? 6 ఉన్నప్పుడు అడగాల్సింది, 20 ఇచ్చామని. సత్తా ఉన్నడికి ఎంత ఇచ్చినా తక్కువే నీరజ్. ఆర్య, ఇంట్లో చాలా కష్టంగా ఉందిరా, ఏదైనా జాబ్ చూసి పెట్టరా. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేదే జాబులు ఇవ్వటానికి. లోపల ఉన్న వాళ్ళని బయటకు తోసేస్తారు కానీ బయట ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వరు. ఏంటో. ఆర్య, నీతో కొద్దిగా మాట్లాడాలి. నీరజ్, ఏంటి చెప్పు విషయం? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, దానికి నీ హెల్ప్ కావాలి. ఏం బిజినెస్? మల్టీవిటమిన్ మిల్క్ పౌడర్. ఇది చాలా రేర్ ప్రోడక్ట్, ఓన్లీ రిచ్ పీపుల్స్ మాత్రమే వాడతారు. ఈ బిజినెస్ లో నా జాబ్ ఏంటి? డోర్ డెలివరీ ఆర్య. దీంతో పాటు నువ్వు ఒక పని చేయాలి. ఈ బిజినెస్ నువ్వు ఒకరివే సరిపోవు, ఇంకో 10 మందిని తీసుకురావాలి. మన కాలేజ్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళలో జాబ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒక 10 మందిని ట్రస్టెడ్గా వర్క్ చేసే వాళ్ళని నువ్వు తీసుకురావాలి. నువ్వే ఎందుకంటే లీడర్ కదా, నువ్వు పిలిస్తే వస్తారు. కొత్త బిజినెస్ కదా, ప్రాఫిట్స్ వస్తాయంటావా? చాలా ప్రాఫిట్స్ వస్తాయి. జస్ట్ ఒక డెలివరీకే 5,000 దాకా వస్తుంది. అందులో డెలివరీ బాయ్కి 2,000. మిల్క్ పౌడర్కి ఎంత డిమాండా? నాకెందుకో డౌట్గా ఉంది. ఇంట్లో డౌట్ ఏమీ లేదు ఆర్య, మేము రిస్క్ చేసి ఈ బిజినెస్ చేస్తున్నాం. లాస్ అయితే ఏం లేదు. డిమాండ్ మిల్క్ పౌడర్ కాదు, దాన్ని తయారు చేస్తున్న మా బాస్కి. దీనిలో ఏం బలవంతం లేదు ఆర్య. ఇలా జాబ్ లేకుండా ఎంతకాలంలో ఉంటావు చెప్పు? ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్వి, హెల్ప్ చేద్దామని అడిగా. ఇంకా నీ ఇష్టం, ఆలోచించుకొని ఒక మాట చెప్పు. నీరజ్, నాకు ఓకే. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? అయితే నువ్వు ఒక 10 మందిని తెచ్చేయి, వెంటనే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ నీరజ్. డోర్ డెలివరీ నెలకు 50,000. మీకు ఓకేనా? థ్యాంక్ యూ రా. జేడి, ఏడి నువ్వు కూడా డెలివరీ చేస్తున్నావా? వచ్చిన పని చూసుకొని వెళ్ళార్యా. వెళ్ళు.
అమ్మయ్య, శాలరీ పడింది, చాలు. మీరేంట్రా ఎక్కడున్నారు? విషయం మా గురించి కాదు, దీని గురించి నీకలా తెలుసు? నీకొక్కడికైనా ఇంకెవరికైనా తెలుసా? అంటే మీకు ముందే తెలుసా? అవును వినోద్, ఇదంతా తెలిసే చేస్తున్నాం. తెలిసే తప్పు చేస్తున్నారా? వినోద్, ఈ బిజినెస్లో చాలా అంటే చాలా డబ్బు వస్తుంది. నీకు కూడా ఎలానో డబ్బు అవసరం కదా? లేదురా, లేదు. అవసరాన్ని మించి తప్పు చేస్తున్నారు మీ ఇద్దరు. ఆయన వీడితో మాట్లాడరా, లేపేయండి. హే, మాట్లాడుతున్నా కదా, కన్విన్స్ చేస్తా. 2 నిమిషాలు ఆగు. నీ విషయం ఏంటి? ఒప్పుకో, చాలా అంటే చాలా డబ్బులు ఇస్తాం. కుదరదురా, ఆర్యతో చెప్తాను, వాడే చూసుకుంటాడు. ఆర్యతో చెప్తావు? నీరజ్, ఈడు మారడరా. మన మాట విండు, వినలేడు. ఇంకా నీ ఇష్టం. నీరజ్, ఎంత స్పీడ్గా ఉన్నావు ఏట్రా? పోయాడు ఇడు, లేపిసావా? నీ స్పీడ్కి ఇడు చావు ముందే ఉంటుంది. ఏంది నీరజ్, చంపేశారు? జేడీ ఆర్డర్ ఇచ్చాడు, లేపేశాను. ఏంది జేడి, ఏమైంది అది? మన బిజినెస్ గురించి మొత్తం తెలిసిపోయినది వీడికి. చక్కగా ఒప్పించాం, ఒప్పుకోలే. ఇంకా నీ ఇష్టమని నీరజ్ అన్నట్టు వెళ్ళి వచ్చే లోపల లేపేశాడు. ఓ, తెలిసిపోయింది కదా. సర్లే, మంచి పనే చేశారు. సరే కానీ బాడీని డికంపోజ్ చేసి సూసైడ్ అని నమ్మించండి. వినోద్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? డెలివరీ బాగానే డెలివరీ ఏందరియా ఇలా వచ్చావు? జనార్దన, నీకు తెలుసా, మనం డెలివరీ చేస్తుంది మిల్క్ పౌడర్ కాదు, మత్తు పదార్థం. సారీ ఆర్య, ఈ విషయం నాకు ముందే తెలుసు, కానీ ఇలాంటి పనులకు నువ్వు ఒప్పుకోమనేసి చెప్పలేదు. జనార్దన, ఇది నువ్వేనా? ఒక మంచి కోసం ఉండే నువ్వు, నీలో ఈ మార్పు నాకు నచ్చలేదు. ఆర్య, జాబ్ లో కన్నా ఎంతకాలం నేను బయట తిరగాలి? ఈ లోకంలో ప్రతి ఒక్కరు డబ్బు కోసమే పరిగెడుతున్నారు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు మర్యాద ఇస్తారు. జీవితంలో సుఖంగా బతకాలంటే డబ్బు కావాలి ఆర్య. ఎలా వచ్చి అలా పోయే డబ్బు నాకు వద్దు. అందుకే ఈ బిజినెస్ నేను ఒప్పుకున్నా. కానీ బిజినెస్ వల్ల చాలా మంది మత్తుకు బానిసలు అవుతున్నారు. అది వాళ్ళకు ఉండాలి ఆర్య, తీసుకోకూడదని. వాళ్ళు అలా తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇలా అమ్ముతున్నాం. ఏమో తెలియటం లేదు, ఎందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుంది. తప్పే, కానీ తప్పదు. ఈ లోకంలో డబ్బు ఉన్నంత వరకు మనిషికి వాల్యూ లేదు, డబ్బుతో ఉన్నవాడికే వాల్యూ. వినోద్ చావుకి ఈ బిజినెస్ కి ఏమైనా లేదార్యా, వినోద్ పర్సనల్ ప్రాబ్లం ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆర్య, నువ్వు కొంతమందిని డెలివరీ జాబ్ లో చేర్పించావు కదా, వాళ్ళందరికీ డెలివరీ బాక్స్ లో డ్రగ్స్ ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారో తెలుసా? డబ్బు కోసం. నువ్వు ఎలా బతకాలో డిసైడ్ చేసేది డబ్బు ఒకటే. అదే డబ్బు కష్టంతో సంపాదిస్తే బాధ్యతనిస్తుంది, అదే తెలివితో సంపాదిస్తే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యంతో నువ్వు ఈ లోకాన్నే ఏలొచ్చు. మేమైతే ఈ బిజినెస్ ఆపం. నీకు ఇష్టమైతే ఉండు, లేకుంటే లేదు. జనార్దన, నాకు ఓకే, కానీ ఒక్క కండిషన్. మనిషినే మార్చరా కథ కథ ఇది కథ సత్యముడే మారెరా రాక్షసుడై డబ్బుకి బానిసై
మూలం ఇదం జగత్. ఆర్య నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడు టైం లేదు నాన్న, తర్వాత మాట్లాడదాం. నువ్వేమైనా పెద్ద జాబ్ చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు చేసే జాబ్కి వచ్చే సంపాదనకి అసలు సంబంధమే లేదు. ఎందుకు నాన్న నన్ను ఎప్పుడు చూసినా తక్కువ అంచనా వేస్తావు? నిన్ను తక్కువ అంచనా వేయట్లేదు నాన్న, నువ్వు చేసే జాబ్లోనే ఏదో తప్పు ఉంది అంటున్నా. ఏంటి నాన్న మీరు? నేను మీ సొంత కొడుకుని కాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మీ సొంత కొడుకు అయితే నేను ఎలా మాట్లాడతారా? నేను చేస్తున్న జాబ్లో తప్పు లేదు, నేను చేస్తున్న జాబే తప్పు. మత్తు పదార్థాలు డెలివరీ చేస్తున్నా, అందుకే ఎంత సంపాదన. అనుకున్నాన్రా, ఏదో తప్పు జరుగుతున్నాను అనుకున్నా. నీకు మాట చెప్తానన్నా, డబ్బులు మనుషులకి సహాయంగానే ఉండాలి కానీ సర్వస్వం కాకూడదు. ఈ డబ్బు అందరి విశ్వరూపం బయటికి తెస్తుంది. అలా ఈనాడు నీ విశ్వరూపం బయటికి తెచ్చింది. నువ్వు సంపాదించుకో, నేను కాదనట్లా, కానీ మంచి మార్గంలోనే. నువ్వు మారుతావో మారవో అది నీ ఇష్టం. కానీ వినోద్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడు, తర్వాత నీకు నచ్చింది చేసుకో. ఏం ఆలోచిస్తున్నావురా? వినోద్ సూసైడ్ చేసుకొని చనిపోలేదు, ఎవడో చంపేశాడు. ఎలా చెప్తున్నావురా? పోస్ట్ మార్టం రిపోర్ట్సే చెప్తున్నాయి, కత్తితో పొడిచి కాల్చేశారని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వర్మ, ఆర్య వినోద్ చావు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. వాళ్ళెవరో కనుక్కుంటా. వాడైనా పెద్ద తోపు అనుకుంటున్నాడా? నేను తోపు కాకపోవచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేస్తా. వాడి ప్రయత్నం అంత గొప్పగా ఉంటే మన దగ్గరికే వస్తాడు, ఆడేసుకుందాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆట ఆగేదే లేదు. వినోద్ చనిపోయే ముందు చివరిగా ఇక్కడికే వచ్చాడు అంటే ఇక్కడ ఏదో జరిగింది. అదేంటో తెలియాలంటే ఒకడి కోసం మళ్ళీ రావాలి. ఆగరా, ఆగు. అన్న ఏం చేయొద్దన్న, ప్లీజ్ అన్న, చంపొద్దన్న. ఎందుకురా నన్ను చూసి భయపడి పారిపోతున్నావు? చంపేశారు కదన్నా మీరే ఒకరిని. మేమా? మీ వాళ్ళే చంపేశారన్న ఆ రోజు అక్కడ. వీడినేనా? వీడినే అన్న, మీ వాళ్ళు చంపేశారు అక్కడ. వీళ్ళు చంపడం ఏంట్రా? మీ వాళ్ళే చంపేశారన్న. సారీ బ్రో. బ్రో కీస్ పడేసుకున్నాడే. జేడి, వినోద్ని చంపింది ఎవడో కాదు, ఆ వర్మగాడే. వినోద్కి డ్రగ్స్ విషయం తెలిసిందని చంపేశాడు. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడిని ఊరికే వదలకూడదు, చంపే. జేడి, ఏంటి నువ్వు కూడా? వాళ్ళైతే రాక్షసులు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. జేడి, నువ్వు ఒక స్టూడెంట్ లీడర్వి, అది మర్చిపోతున్నావు. జేడి, ఒకసారి నా మాట విను. ఏంద్రా జేడి 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 అని సాగు దొబ్బుతున్నావు? జేడి ఏంటి? జేడి ఏంటి? సరే, ఎలాగో పైకి పోతున్నావు కదా,
వాడు చెప్తా వినేసిపో. నేను జేడి కాదు, అర్థమవుతుందా? నా పేరు జనార్దన కాదు. మేమిద్దరం ట్విన్స్, ఒకరి తర్వాత ఒకటి పుట్టామా ఒకేసారి పుట్టామా మాకైతే తెలియదు. వాడి జేడి, నవరత్నం, నేను నవరూప రాక్షసుడి. వాడికి నాకు అస్సలు అడిగాం, చక్కగా అడిగాం, ఒప్పుకోలేదు. అదే కాక కొంచెం గేర్ చేసిండు. వాళ్ళమ్మ కూడా కోపం వచ్చింది, చంపేశాడు. జేడీని చంపేశారా? మరి నువ్వెవరు? డైరెక్ట్గా విషయానికి వస్తాను. నువ్వు మీ కాలేజ్ స్టూడెంట్స్కి లీడర్వి. నువ్వు చెప్తే చాలామంది వస్తారు, కానీ నా సరుకు డెలివరీ చేయడానికి కావాల్సిన 10 మంది మాత్రమే. డ్రగ్ డెలివరీ. ఈ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి. నెలకి ₹1,00,000 దాకా సంపాదించే అవకాశం. ఎలాగో బయట అందరూ జాబుల్లో ఖాళీగానే పడిచేస్తున్నారుగా, వాళ్ళకి ఇది ఒక అవకాశం. రైట్. ఎవడరా చెప్పాను నీకు ఇలాంటి పనులకు నేను ఒప్పుకుంటాని? నేను చేయనన్నాను కదా అనేసి నాకు తెలియకుండా ఏదైనా చేసావో? ఒకసారి ఆలోచించేడి, నువ్వు ఊహించలేని ఎన్ని ప్రాఫిట్స్ వస్తాయి. మొహం మీద నో చెప్పి కూడా మళ్ళీ అడుగుతున్నావంటే సిగ్గు ఉండాలి. ఈ బిజినెస్ గురించి తెలిసిన వాడికి 2 ఆప్షన్స్. ఒకటి చెయ్యాలి లేదా చావాలి. నువ్వు బాగానే భయపెడుతున్నావురా, కానీ నేనే భయపడట్లే. ఈ బిజినెస్ ఇప్పుడే ఆపేసే, ఎందుకంటే మధ్యలో ఎలా వచ్చి నేను ఆపేస్తా, అప్పుడు నువ్వు మళ్ళీ బాధపడతావు. చూద్దాం, అది కూడా చూద్దాం. హలో నీరజ్, మన బిజినెస్ నడవాలంటే వాడు ఉండకూడదు. ఆ జేడీ గడి చచ్చిపోవాలి. బిజినెస్ నడవాలి కాదు, ఒకేలా ఉంటాం. అందుకే వాడి ప్లేస్లో నేను ఉన్నా. పేరు మాత్రమే జనార్దన్ది, క్యారెక్టర్ మొత్తం నాది. నీకు నా పేరు తెలియదు కదా, సర్లే పైకి వెళ్తావు కదా, జనార్దన్ అడుగు చెప్తాడు. ఓకేనా? ఇదిగో మీ బాస్ చేసిండు దోస్త్ ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. వేసేద్దామా? వీడితో మాట్లాడే టైం వేస్ట్. నువ్వు వచ్చేలోపు వీడి శాపం నా కాలుకే ఉంటుంది. వచ్చి వేసేస్తా. వేసేమంటున్నాడు రా, వేసేస్తున్నా. హ్యాపీ దివాళీ.
భయపడకు వర్మ, భయపడకు, నీకు కూడా ఇదే గతి. ఎక్కడ మిస్ అవుతావు అనుకున్నా, నువ్వు కూడా వచ్చావు, నిన్ను కూడా ప్యాక్ చేసేస్తా. నువ్వు నన్ను చేస్తావో నేను నిన్ను చేస్తానా చూసుకుందా. ఏంది వర్మ పరిగెడుతున్నావు? నేనంటే అంత భయమా? చచ్చేవాడికి నేనెందుకురా భయపడాలి? లెట్స్ బిగిన్. ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే డబ్బే సర్వస్వం. అవును, డబ్బే సర్వస్వం. అలా అని డబ్బు కోసం మనిషి ప్రాణాలు తీయకూడదు. ఇప్పటికే నువ్వు 2 ప్రాణాలు తీసావు, దానికి బదులుగా నేను 4 ప్రాణాలు తీస్తాను. ఎవరికిరా కాల్ చేస్తున్నావు? దేవుడి దగ్గర సిగ్నల్ ఉండదు. అసలు ఏమంటున్నారా? ఈ రక్తం ఏంటి? గన్ పట్టుకో చెప్తా. నా లాస్ట్ డెలివరీగా 3 దేవుడి దగ్గరికి పంపించేశా. ఏమంటున్నారా? 3 చంపేశా, ఇంకా ఒక్కడు మిగిలాడు. ఎవడిని చంపేసు ఇంకా ఎవడు మిగిలాడు? వర్మ గారికి ప్లాన్లు ఇస్తావు, నీరజ్ గారితో బిజినెస్ డీలింగ్ చేస్తావు, జనార్దన్ని చంపేస్తావు. ఈరోజు రాత్రికి మీ అన్నయ్యని చంపేస్తున్నా. ఇకపై జేడీ ప్లేస్లో ఉండి మొత్తం నువ్వే చూసుకోవాలి. వినోద్ని చంపేస్తావు.
హలో సూర్య, మన మమ్మీ మిల్క్ పౌడర్ కాదురా, డ్రగ్స్. దీని గురించి మాట్లాడాలి, రాత్రి కలుద్దాం. కలుద్దాం. మరి అలాంటిది నిన్నే కదా చంపాలి. నాకు తెలుసురా సూర్య, మంచి వల్ల వచ్చే మార్పు మారుతుందేమో కానీ చెడు వల్ల వచ్చే మార్పు మాత్రం మారదురా. మమ్మల్ని అందరినీ చంపేసి నువ్వు అక్కడో ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నావా? ఇంకేముందరా, అజ్ఞాతంలో కలిసిపోతాం. ఇంకా ఏం చూస్తున్నారు? డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించండి. నువ్వు ఎంత సంపాదించినా నిన్ను అడిగేవాడే లేడు, కానీ మంచి మార్గంలో. అయితే ఈ ప్రయత్నంలో మీ తల్లిదండ్రులను మీరు మర్చిపోకండి. డబ్బు కూడా కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకం మాత్రం ఓడనివ్వదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హలో, ఎవరు? ఇట్స్ మీ. సారీ, రాంగ్ నెంబర్. ఇట్స్ నాట్ ఏ రాంగ్ నెంబర్ ఆర్యా. నేను ఎవరో అని చెప్పే ముందు నువ్వేంటో అని నాకు తెలుసు. మొత్తని ఆపాలనే నీ ప్రయత్నం నాకు బాగా నచ్చింది. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు ఎవరినైతే చంపి ఈ బిజినెస్ ఆపాలనుకున్నావో వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. అండ్ ఐఎమ్ గోనా సే దట్ మై బిజినెస్ ఈజ్ సేఫ్. ఇంతకీ నా పేరు చెప్పలేదుగా. ఐ యామ్ సెడ్జియాన్. నీకు సర్ప్రైజ్ కాల్ వస్తుంది. జస్ట్ అటెండ్ అండ్ ఎంజాయ్ ద గిఫ్ట్. అతి తేజస్వపి రాజా పానశక్తేన సాధియత్యర్థాన్ తృణంపి దగ్ధం శక్తేన వాంగ్వాణి పిబన్నిషం. దీని అర్థమేంటో తెలుసా మిత్రమా? మత్తుకు బానిసైన రాజు తన రాజ్యాన్ని వాడు ఎన్నడూ కాపాడుకోలేడు. కానీ ఇది నాకు వర్తించదు, ఎందుకంటే నేను బానిసని మాత్రమే, బాధ్యుని కాను. రే, నువ్వేనా ఇవన్నిటికీ లీడర్? చెప్పా కదరా, నేను బానిసని మాత్రమే, బాధ్యుని కాను. నువ్వు లీడర్ కాదని గ్యారంటీ ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఒకటి కింద పని చేసేటప్పుడు వాడితో పని చేయాలనుకోకూడదు. అయితే వాడి కింద పని చేయాలి, లేదా వాడి పైన పని చేయాలి. మరి నువ్వెవరు? నేనెవరో తెలియాలంటే నాకు అదేంటో నీకు తెలియాలి. ఇద్దరు స్నేహితులు ఈ ప్రపంచాన్ని గెలుస్తామని పయనమయ్యారు. అందులో స్నేహితుడు మత్తుకు బానిసయ్యాడు. నా కళ్ళ ముందే నా స్నేహితుడు చెప్పేశారు. వాళ్ళని చంపేంత వరకు నేను ఆగను. ఇప్పుడు ఇది విను. ఒకటికి చెప్పా, మళ్ళా నీకు చెప్తున్నా. లెట్స్ బిగిన్. ఇంకా నేను ఎవరు గుర్తుపట్టలేదు. నీరజ్, నువ్వా? నీరజ్ రాఘవేంద్ర.